జై స్వరాజ్య ఓల్డ్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ సామ్రాజ్యం ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయంతో రావడం జరిగింది. దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి విషయాలు. ఎందుకంటే దివ్యాంగుల గురించి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు మాట్లాడిన మాటల గురించి, అంటే ఆవిడ గౌరవిస్తాను విలువిస్తాను అంటూనే వీళ్ళకి అవేందుకు ఇవెందుకు సివిల్ ఎందుకు అని అన్నారు. సివిల్లో మనకు ఎంతోమంది సివిల్లో కొట్టి చూపించారు ఆల్రెడీ. ఏ రంగంలో ఉన్నా కూడా ఈ పెద్ద స్థాయిలో ఉన్న అధికారులందరూ పనులు చేయటం కాదు కానీ చేపించటమే మెయిన్. సీఎం అయినా పిఎం అయినా ఒక విజన్తో ఒక ప్రణాళికతో పనులు చేయించటమే. దానికి కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా ఎంతోమంది మనం చూస్తున్నాం. స్పోర్ట్స్లో ఉంటున్నారు, అన్ని రంగాల్లో, ఒక నాట్ ఓన్లీ ఐఏఎస్, మిగతా వాటిల్లో కూడా ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. అటు యాక్టింగ్ కావచ్చు, ఎన్నో రకాలుగా. వాళ్ళని కూడా డైరెక్ట్గా మీరు వికలాంగులని కూడా అనకుండా డిజేబుల్ అని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని, విజువల్లీ ఛాలెంజ్డ్ అని అలా పిలుచుకుంటున్నాం. కానీ వాళ్ళకున్న నాలెడ్జి ముందు మనకు తక్కువే అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకు నీకెలా తెలుసు అని అనుకుంటున్నారేమో. మా ఇంట్లో 2 బ్లైండ్ పర్సన్స్ ఉన్నారు. మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరు బై బర్త్ బ్లైండ్. అయినా కూడా వాళ్ళు బ్రైలీ చదువుకున్నారు. వాళ్ళకున్న తెలివితేటల ముందు మనం ఎందుకు పనికిరామనిపిస్తుంది. హలో అని ఫోన్లో మాట్లాడితే కూడా నేను కూర్చుని మాట్లాడానా పడుకుని మాట్లాడానా అని క్యాచ్ చేసే అంత కెపాసిటీ ప్రతి విషయంలోనూ. ఈరోజు మనకున్న ఈ ప్రాజెక్ట్స్ గురించి మా నాన్నగారు ఎప్పుడు 10, 15, 20 సంవత్సరాల క్రితమే చర్చించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాజెక్టు గడితే నీటిని ఇలా ఆదా చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ చాలా నాలెడ్జ్తో మాట్లాడతారు. అలా ఎంతోమంది ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఐఏఎస్ కొట్టారు బాలలత గారు 2 times. అలానే పద్మప్రియ గారు నా ఫ్రెండ్, ఆవిడ 3 నేషనల్ అవార్డ్స్. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఎంతోమంది ఉన్నారు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, గేమ్స్లో ఉంటారు, స్పోర్ట్స్లో వాళ్ళు క్రికెట్ దగ్గర నుంచి అన్ని గేమ్స్ ఆడుతుంటారు. అలానే అలాంటి వాళ్ళని మనం అంటే ఎవరెవరో అని ఏదో నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరో అని ఉంటే ఏదో అనుకునే వాళ్ళం. కానీ మేడం గారు ఆవిడ సెన్సిటివ్ అని నాకు తెలుసు. ఎందుకంటే మన తెలంగాణ సభల్లో కానీ మనం మాట్లాడేటప్పుడు ఆవిడ ఎమోషనల్గా మాట్లాడడం కానీ తను బాధపడిన సంఘటనలు మనం చూసాం. చాలా సెన్సిటివ్ అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడారనేసరికి ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మేడం గారు వాళ్ళకి కొంచెం సారీ అన్న చెప్తే వాళ్ళు కొంచెం ఊరటగా రిలీఫ్ దొరుకుతుంది అనిపిస్తుంది నాకు. దయచేసి ఆవిడ వరకు చేరాలి. ఆవిడకి తెలుసు ఏమంది, మామూలు ఐఏఎస్ అంటేనే మేధావులు, మనం చెప్పేంత కాదు వాళ్ళకి. కానీ ఎందుకు మాట్లాడారా అనేది నాకు ఆవిడ తరపు నుంచి కూడా బాధపడుతున్నాను నేను. ముఖ్యంగా దివ్యాంగుల్ని వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం. వాళ్ళకి మనం ఒక్కసారి విన్నవించుకుంటున్నాను, ఎప్పుడు ఎవరు కూడా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక అవయవం లోపం ఉన్న వాళ్ళకి దేవుడు ఇంకెక్కువ జ్ఞానం ఇస్తాడు. మనం అది అందరికీ తెలిసిన విషయమే, చూస్తున్నాం కూడా మనం కళ్ళారా. ఎందుకంటే హెలెన్ కెల్లర్ ఉన్నారు, డెఫ్ అండ్ డమ్ బ్లైండ్. అయినా కూడా నెహ్రూ గారిని ఒకసారి నేను ఫిజికల్గా తవిడి చూడాలి అని చెప్పి ఆవిడ చేతులతో ఆయన పట్టుకుని ముఖం అంతా చూసి ఈయన చాలా మేధావి అని చెప్పారంట. అసలు ఎలా చెప్పారో, ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఆవిడ ఎంత జ్ఞానం ఉందో నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలానే లూయిస్ బ్రైలీ గురించి తెలుసుకుంటే చిన్నప్పుడు ఆయన మామూలుగా ఉన్న తర్వాత బ్లైండ్ అవటం వల్ల బ్రైలీ లిపే కనిపెట్టడం జరిగింది. ఇలా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి దాంట్లో నుంచి సొల్యూషన్ దొరికింది. ఇలా ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఎప్పుడు మనం దివ్యాంగుల్ని ఎవరినైనా సరే, ఒకళ్ళ మనుషులు మనం ఈ మధ్య నేను ఈ దూషించే వాళ్ళని కూడా చెప్తుంటాను మాటలతో చేతలతో కూడా. అది కూడా కరెక్ట్ కాదు. చీమకు కూడా హాని తలపెట్టకు, చిరుత పులి కళ్ళల్లోని క్రౌర్యానికి కూడా భయపడకు అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాను నేను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఏమైనా పొరపాట్లుగా మాట్లాడుంటే క్షమించండి.